చూడవచ్చండి. అంటే అది కూడా మనకి మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 15:22 వచనం. మనము అంటే ఆదాము యొక్క సంతానమై ఉన్నటువంటి మనం ఎవరైతే ఉన్నామో, అంటే ముందుగా ఉన్నటువంటి మన భూమి పుట్టినప్పుడు ఉన్నటువంటి మనుషులు ఇద్దరే మనుషులు ఆదాము అవ్వ, వారి యొక్క సంతానమే కదండి మిగిలిన వారందరూ కూడా. ఆయన యందు మనం ఎలాగైతే మృతి పొంది ఉన్నామో, మనం క్రీస్తునందు తిరిగి బ్రతికింపబడి ఉన్నాము అని చెప్పి మన దేవుని వాక్యం సెలవిస్తుంది అని చెప్తున్నామండి. ఆయన యందు, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుడు చేస్తాడు అని చెప్పి దేవుని మీద నమ్మకం ఉంచి ఎవరైతే ఉంటున్నారో వారు తిరిగి బ్రతికింపబడుదురు అని చెప్పి మనకి దేవుడి వాక్యం సెలవిస్తుంది అని చెప్తున్నాం. ఇదే విధంగా ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చూడండి. ఒకసారి 55వ వచనం, 15వ అధ్యాయం. నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణములు పాపం, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాసినటువంటి మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అని చెప్పి అడుగుతున్నాడు. అది మనకి ఇక్కడ మరణపు ముళ్ళు అంటే ఏంటంటే, దాని అర్థం మరణపు ముళ్ళు అంటే పాపం అని అర్థం అక్కడ. ఓకేనా? ఆ పాపంకు ఏది బలమై ఉంది అంటే ధర్మశాస్త్రం అనేది పాపంకు బలమై ఉన్నది అనేది మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆ పాపాన్ని మరియు మరణాన్ని కూడా ఎవరు జయించారు అంటే మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఈ మరణాన్ని పాపాన్ని కూడా మన ప్రభు జయించి మనల్ని మృతుల్లో నుండి తిరిగి లేపబడడానికి మన కోసం తిరిగి దేవుడు వస్తున్నాడు అని చెప్పి మనకి వాక్యం అనేది సెలవిస్తుంది. ఇక్కడ మనకి యేసు ప్రభు అనే వారు సాతాన్ని జయించారు. అంటే సాతాన్ని, పాములాగా వచ్చినటువంటి సాతాన్ని ఆయన కాళ్ళ కింద తన తలను త్రొక్కివేశాడు అని చెప్పి కనబడుతుంది. అదేవిధంగా పాపంను జయించాడు, అదేవిధంగా మరణంను కూడా జయించి మనల్ని కూడా మన పాపం నుండి తిరిగి మరణం నుంచి కూడా మనల్ని రక్షించబడడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా ఎవరైతే దేవుని వెతుకుతారో, మగ్దలేని మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే పెందలకడిని వేకువజామున వెళ్ళి దేవుని వెతికేదరో వారికి దేవుడు కనిపిస్తాడు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే దేవుడు ఫస్ట్ ఎవరికి కనిపించాడని చెప్తున్నాం? మగ్దలేని మరియకే కనిపించాడు అని చెప్పి నాకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తున్నామండి. మగ్దలేని మరియకి ఏ విధంగా కనిపించాడు? తోటమాలి అనుకుని ఆవిడ భ్రమపడ్డారు. అలా భ్రమపడితే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మేము ఎక్కడైనా తీసుకెళ్లి పెట్టావా అని అయితే ఏమని చెప్తున్నారండి? మరియా అని చెప్పి పిలవగానే అప్పుడు ఏమంటుందండి ఆవిడ? మగ్దలేని మరియా రబ్బూని అని చెప్పి హెబ్రీ భాషలో పిలుస్తుంది. అలా పిలిచిన మాటకు అర్థం ఏంటి? బోధకుడా అని చెప్పి ఆయన్ని పిలిచింది. అంటే ఇక్కడ మనకి ముందుగా మగ్దలేని మరియా అనేవారు వెళ్ళి దేవుని వెతకడం వలన, అంటే మనం కూడా అదే రీతిగా దేవుని వెతుకున్నట్లయితే దేవుడు మనకి కనిపించి మనతో మాట్లాడతాడు అని అక్కడి నుంచి మనం గ్రహించాలండి. అదే విధంగా ఆ తర్వాత ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికి చెప్పమంటారు? నా సహోదరులకి, శిష్యులకి వెళ్ళి ప్రచురించమని మగ్దలేని మరియతో యేసుక్రీస్తు చెప్పినాడు. ఏం చేశారు? వెంటనే వెళ్ళి మగ్దలేని మరియ వెళ్ళి ఏం చేసిందంటే, శిష్యులందరి వద్దకి పరిగెట్టుకుంటా పోయి నేను దేవుని చూచాను అని చెప్పి చెప్తుందండి. అలా చెప్పిన వెంటనే ఏమయ్యారు? వాళ్ళందరూ నమ్మారా? ఫస్ట్ వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఒక చోటను కూడి ఉన్నారు. ఎందుకని ఒక చోటను కూడి ఉన్నారు అంటే కనుక వాళ్ళు యూదులకు భయపడి, ఎక్కడ యూదులు వారికి చంపేస్తారో అని చెప్పి భయపడి ఒక చోటను కూడి ఉన్నారండి శిష్యులందరూ కూడా. అలా కూడి ఉన్నప్పుడు ఇంచుమించు ఆదివారం సాయంకాలం సమయంలో చూసుకున్నట్లయితే శిష్యులందరూ ఒక చోటను కూడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి వాళ్ళకి కనిపించి, అంటే వాళ్ళు ఎవరు కూడా దేవుని యొద్దకు రాలేదు, దేవుడు ఎక్కడున్నాడు ఏంటి అనేది వెతకడానికి వాళ్ళు వెళ్ళలేదండి. వాళ్ళు వెళ్ళకపోతే దేవుడే ఏం చేశాడు? యేసు ప్రభు వాళ్ళ యొద్దకు వెళ్ళి, వాళ్ళు ఎక్కడైతే కూడి ఉన్నారో ఆ ప్రదేశంలోకి వెళ్ళి వారికి కనిపించడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క 11 మంది శిష్యులు కూడా వారికి ఉన్నటువంటి యేసు ప్రభువుకు ఉన్న
12 మంది శిష్యులు అయితే అక్కడ కూడి ఉన్నది 11 మంది శిష్యులు మాత్రమే. తోమా అనే వ్యక్తి అక్కడ మిస్సింగ్ అండి, అక్కడ కనిపించట్లేదు మనకి. అక్కడ మనకి మిగిలిన 11 మంది కూడా దేవుని చూచి దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని చెప్పి వారు నమ్మి ఆ విషయాన్ని తోమాకి చెప్తే తోమా ఏమంటున్నాడు అంటే, నేను ఆయన చేతికి ఉన్నటువంటి హోల్స్, రంధ్రములు ఏవైతే ఉన్నాయో ఆ చిల్లులో నేను చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను, ఆయన తిరిగి వచ్చాడు అని చెప్పి నేను నమ్మను అని చెప్పి తోమా చెప్తుంటే, అప్పుడు యేసు ప్రభు వెళ్లి తోమా కనిపించినప్పుడు ఏమని చెప్పారంటే, ఒకసారి వచ్చి నా చేతిని ముట్టుకోమని చెప్పినప్పుడు తోమా ఆ చేతిని ముట్టుకున్నప్పుడు మాత్రమే ఆయన్ను సజీవుడిగా తిరిగి వచ్చాడు అని చెప్పి తోమా నమ్మడం అనేది మనం అక్కడ చూడవచ్చు. అలా మనం అంటే ఇక్కడ మనకు అప్పుడు అదే సమయంలో దేవుడు ఏమని చెప్తాడంటే, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అండి. అంటే ఇక్కడ మనం చూసిన చూడకపోయినా ముందుగానే మనం దేవుడు ఉన్నాడు, సజీవుడై తిరిగి వస్తాడు అని చెప్పి మనం నమ్మినప్పుడు దేవుడు మనతో ఉంటాడు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అదే విధంగా మనకి దేవుడు సజీవుడిగా తిరిగి వచ్చి మన కోసం ఏదైతే మన కోసం ఎలా అయితే దేవుడు రక్షింపబడి మన కోసం తిరిగి వచ్చాడో మనం రక్షించడానికి మనం ఆయనకి మాదిరిగా జీవించడానికి మనం జీవించాలండి. అంటే ఆయన శారీరకంగా చనిపోయి శరీరానుసారంగా ఆయన చనిపోయి తిరిగి ఆత్మానుసారంగా ఏ విధంగా అయితే లేచారో అదే విధంగా మనం కూడా ఏంటంటే శరీరానుసారంగా మనం కూడా చచ్చిపోయి, అంటే శరీరానుసారంగా అంటే చనిపోవడం కాదండి, ఇక్కడ మనకి శరీరానుసారంగా ఉన్నటువంటి కోరికలు కానీ లేకపోతే వేరే ఇతర పనులు ఏవైనా సరే కూడా వాటన్నిటిని వదిలిపెట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మనం ఎదగాలి అని చెప్పి దేవుడి వాక్యం పునరుద్ధానం ద్వారా మనకు సెలవిస్తుందండి. ఈ వాక్యం దేవుడు దీవించుకుంటాం.